వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. अविद्यारण्यकान्तारे भ्रमतां प्राणिनां सदा विद्यामार्गोपदेष्टारं विद्यारण्यगुरुं श्रेये. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हर हर शंभो गिरिजाबंधो शिव शिव शंकर भूतपते. शंकर शिवा शंभो महादेव शंकर शिवा. श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां. शृंगेरि जगद्गुरो पाहि मां. भारती तीर्थ पाहि मां. विधुशेखर भारती पाहि मां. गौरी शंकर भगवान की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. मृगया व्यसनं वक्षे राज्ञामापत्प्रदायकं तेन नष्टाश्च बहवो राजानः पृथिवीतले. పరమ పావనమైన పురుషార్థ సుధానిధి అనే గ్రంథాన్ని శ్రీ విద్యారణ్యుల వారు రచించినారు. అనేక పురాణాల్లో వ్యాసుడు చెప్పినటువంటి కథలనన్నిటినీ ఒకచోటికి చేర్చి మనకు అందించినటువంటి పరమ అద్భుతమైనటువంటి గ్రంథము. అటువంటి ఆ గ్రంథంలో అర్థస్కంధంలోని కథలను మనం వింటూ ఉన్నాం. శ్రీ విద్యారణ్యుల వారు రాజ్యాన్ని స్థాపించినారు. తురుష్కుల చేత ఆక్రమింపబడ్డటువంటి ప్రాంతాన్ని మళ్ళీ హిందూ సమాజముగా మార్చివేసినారు. అందుకని రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది వారికి బాగా తెలుసును. రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజుకు ఏ వ్యసనాలు లేకపోతే వాడు చక్కగా రాజ్యాన్ని పరిపాలించగలడు అనే విషయాన్ని తాను పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా జోడించి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. రాజైనటువంటి వాడు జూదాన్ని ఆడకూడదు అనే విషయాన్ని గురించి నిన్న మనం విన్నాం. ఈరోజు ఏం చెప్పుతూ ఉన్నాడు అంటే మృగయా వ్యసన నింద. వేటాడడం అనేటువంటిది రాజుకు ఆ వ్యసనం అనేటువంటిది ఉండకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ విషయంలో భారతంలో చెప్పబడ్డటువంటి ఒక కథను మనకు అందిస్తూ ఉన్నాడు విద్యారణ్యుల వారు. మరుదశ్వ అనే పేరు గల ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ధర్మశీల అని. పేరుకు తగ్గట్టుగా చక్కని గృహిణి, పతివ్రతా శిరోమణి, అనేక ధర్మాలు తన తల్లిగారింట్లో ఉన్నప్పుడు నేర్చుకున్నది. వివాహమై ఇక్కడికి వచ్చిన తర్వాత, మరుదశ్వ సమీపానికి వచ్చిన తర్వాత సంసారాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉన్నారు.
కానీ ఈ రాజుగారిలో అన్ని గొప్పలైనటువంటి లక్షణాలే ఉన్నప్పటికీ వేటాడడం అనేటువంటిది ఒకటి దురలవాటున్నది. అందుకని ఈ వేటాడడం అనేటువంటి దురలవాటును ఆయన నుండి తొలగించాలి అని భావించి ఆయన భార్య అయినటువంటి ధర్మశీల మహారాజు అయినటువంటి మరుదశ్రునితో ఈ విధంగా చెప్పుతూ ఉన్నది. అయ్యా, మృగయా వినోదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఒక వ్యసనము. ఆ వ్యసనానికి మీరు బానిస కావడానికి వీల్లేదు. నయుక్తం ధర్మయుక్తస్య వృధా ప్రాణి విహంసనం. వ్యర్థముగా ప్రాణుల యొక్క హింసను చేయడం అనేటువంటిది ఇది ధర్మయుక్తమైనటువంటి పని కాదు, అధర్మమైనటువంటి పని. అందుకని మీరు ఈ మృగయా వినోదం అనేటువంటి వ్యసనాన్ని వదిలిపెట్టండి అనే మాటను చెబుతూ అనేక విషయాలను ఈ సందర్భంలో చెప్పినది. ఏమంటూ ఉన్నది అంటే, మృగయా వ్యసనం రాజ్ఞః ఆమోదంతే హి శత్రవః తదసహ్యతరం దుఃఖం మన్యేహం మరణాదపి. ఎవరైతే శత్రువులు ఉంటారో రాజుకు, అటువంటి వాళ్ళు ఈ మృగయా వినోదం ఉన్నటువంటి వాడు ఉన్నాడు రాజు అనంటే ఆ శత్రువులు తొందరగా వాడిని సంహారం చేయడానికి అనుకూలం అవుతుంది. అందుకని ఈ వ్యసనాన్ని వదిలిపెట్టవయ్యా. మరణానికన్నా భయంకరమైనటువంటిది ఈ మృగయా వినోదము, వేటాడడం అనేటువంటిది. అంతేకాదు, బుద్ధిహీనో దురాచారో యోహంతి అవిధినా పశూన్ స ఏవ నిందాయుక్తశ్చ పచ్యతే నరకే చిరం. విధిరహితముగా పశుపక్ష్యాదులను ఎవరైతే సంహారం చేస్తారో అటువంటి వాడు మరణించిన తర్వాత నరకలోకంలో భయంకరమైనటువంటి యాతనలకు గురవుతాడయ్యా. అందుకని హే రాజా, నీవు ఈ మృగయా వినోదం అనేటువంటి ఈ పని నుండి విరామాన్ని పొందాలి. దీన్ని నీవు ఆచరించకుండా ఉండాలి, ఇది అధర్మమైనటువంటిది అనే మాటను చెప్పుతూ ఉన్నది తన భార్య. ఈ దీనిని ఆచరించడం వలన నీకు శ్రేయస్సు అనేటువంటిది లభించదు అనే మాటనంటూ ఇంకొకటి ఏమన్నది అంటే, అరణ్యాల్లో అనేక రకాలైనటువంటి భూతాలు సంచారం చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఆకారాలను ధరించి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పశుపక్ష్యాదుల యొక్క శరీరాన్ని కూడా ధరించి అరణ్యాల్లో విహరిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో వాటితో యుద్ధం చేయడము లేదా వాటిని సంహారం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు కీడునే కలిగిస్తుంది, కానీ దానివల్ల మనకు ప్రయోజనం లేదయ్యా. అందుకని నా మాటను విని నీవు వేటాడడాన్ని మానివేయి అని అనేక రకాలుగా ఆ మహారాజు గారికి చెప్పినది. ధర్మశీల చెప్పిన ఈ మాటలన్నిటిని కూడా మరుదశ్రుడు విన్నాడు. విని మరుదశ్రుడు తన అభిప్రాయాన్ని చెప్పుతూ ఉన్నాడు. తాను ఎందుకోసం వేటాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు. హే ప్రియురాలా ధర్మశీలే, నిజంగా నీవు రాజులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కువగా తెలుసుకోనట్టుగా ఉన్నది. క్షత్రియ కులంలో పుట్టినటువంటి ఏ మహారాజు చక్రవర్తులు ఉన్నారో వాళ్ళు తన శక్తి సామర్థ్యాలను చూపడం కోసమై ఈ వేటాడడం అనే పనిని చేస్తూ ఉంటారు. దీనివలన ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలున్నాయి. నీవు చెప్పినటువంటి ఈ విషయాలు ఉంటే ఉండవచ్చును, కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ వేటాడే విషయంలో ఉన్నాయి. అవి నీకు చెప్తాను విను అని చెప్పుతూ ఉన్నాడు. అరణ్యంలో క్రూర మృగాలు సంచారం చేస్తూ ఉంటాయి. పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు మొదలైనటువంటివి. అవి అక్కడ సంచారం చేస్తూ కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో ప్రవేశించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సంహారం చేస్తూ ఉంటాయి. అందుకని అరణ్యాల్లోకి వెళ్ళి క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో వాటిని వేటాడడము ఇది అధర్మం కాదు. అందుకని మేము అనాది నుండి క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాళ్ళము ఈ వేటాడడం అనేటువంటిది చేస్తూ ఉన్నాము అన్నాడు. అంతేకాదు, గోవులను గురించి, బ్రాహ్మణులను గురించి మేము రక్షించాలి అనంటే ఒకవేళ ఇవి ఈ చెప్పబడ్డటువంటి వ్యక్తులకు ఏమైనా అహితాన్ని సమకూర్చినాయి అనంటే వాటిని వేటాడడం
అది దోషభూయిష్టం కాదు. అరణ్యాల్లో ఆశ్రమవాసులైనటువంటి మునీశ్వరులకు కూడా మేం చేసేటువంటి పని అది చాలా ఉపయోగపడుతుంది వేటాడడం అనేటువంటిది. నిర్మానుషీమిమాం సర్వే మృగాహి ఇచ్చంతి మేదిని. అసలు క్రూర మృగాలను వేటాడడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఆ క్రూర మృగాలు ఏమని ఆలోచన చేస్తూ ఉంటాయనంటే, నిర్మానుషీమిమాం భూమి, ఈ భూమండలాన్నంతా కూడా మనుష్యులు లేకుండా చేయాలి, పశువులమైనటువంటి మేమే మొత్తం ఈ లోకాన్నంతా కూడా విహరించాలి అని భావించి అవి సంచారం చేస్తూ ఉంటాయి. అందుకని వాటి అహంకారాన్ని దుర్మారడం కోసమై, మా పౌరుషాన్ని మేము తెలియపరుచుకోవడం కోసమే క్షత్రియ పౌరుషాన్ని ఈ వేటాడడం అనేటువంటిది చేస్తూ ఉంటామే. అంతేకాదు, మేము అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో మృగాలను ఏ వాటినైతే మేము సంహారం చేస్తూ ఉంటామో, మా చేత చంపబడ్డటువంటి ఆ మృగాలు వేటలో చంపబడి ఉంటాయి కాబట్టి వాటికి స్వర్గలోకమే వస్తుంది అని శాస్త్రాలు చెప్పినాయి. అందుకని నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనే మాటను చెబుతూ ఉన్నాడు. ఈదృగ్వినోద కుత్రాస్తే తన్నిందంతి వృథా జనా. క్షత్రియ కులంలో పుట్టినటువంటి మాబోటి వాళ్లకు ఇంతకన్నా లోకోపయుక్తమైనటువంటి వినోదం ఇంకేదైనా ఉన్నదా? అటు వినోదానికి వినోదము అవుతుంది, లోకక్షేమానికి లోకక్షేమము అవుతుంది అనేటువంటి మాటలని దండకారణ్యంలోకి ప్రవేశించినాడు. ఆమె ఎంత చెప్పినా ఆమె మాటను వినకుండా దండకారణ్యంలో వేటాడే నిమిత్తమై బయలుదేరి వెళ్ళిపోయినాడు. అనేక రకాలైనటువంటి పశుపక్ష్యాదులను ఆయన సంహారం చేసినాడు. ఇంతలో ఒక మృగాన్ని సంహారం చేయడం కోసమై ఆయన ఇష్టపడ్డాడు. అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణాన్ని తీసినాడు, సంధించినాడు, ఆకరణాంతం లాగి దానిపైన గురిపెట్టి ఎప్పుడైతే దాన్ని ప్రయోగించబోతూ ఉన్నాడో అశరీరవాణి ద్వారా కొన్ని మాటలు విన్నాడు. హే రాజా, నీవు మాత్రము ఈ మృగాన్ని సంహారం చేయడానికి వీల్లేదు, సంహరించకు, దానివల్ల నీకు శ్రేయస్సు లభించదు అనే మాటను విన్నాడు. అయినా కానీ ఆయన ఏమాత్రం ఆలోచించకుండా బాణప్రయోగం చేయడానికి సిద్ధమైనాడు. సూతుడు శౌనకాదులకు ఈ కథను చెప్పుతూ ఉండగా శౌనక ఋషి సూతుడిని ఏమడుగుతూ ఉన్నాడు అనంటే, ఎన్నోసార్లు ఈ రాజుగారు మరుదశుడు అరణ్యానికి వేటాడ కోసం వెళ్ళినప్పటికీ అశరీరబాణి ద్వారా ఇటువంటి నిషేధాలు ఎప్పుడూ కూడా కనిపించలేదు కదా. మరి ఈనాడు ఈ మృగాన్ని చంపడానికి ఎప్పుడైతే ఉద్యుక్తుడైనాడో, రాజా నీవు ఈ మృగాన్ని చంపకు, దీనివల్ల నీకు శ్రేయస్సు లభించదు అనే మాటలు అశరీరవాణి ద్వారా విన్నాడు అనంటే ఎవరు ఆ మృగము? ఆ మృగాన్ని రక్షించేందుకు అశరీరవాణి అంత గొప్పగా ఎందుకు చెప్పుతూ ఉన్నది అని అడిగితే దానికి సమాధానం చెప్పుతూ ఉన్నాడు సూతుడు. ఆ అరణ్యంలో ఒక ఋషీశ్వరుడు సంచారం చేస్తూ ఉండేవాడు. ఆ ఋషీశ్వరునికి ఒక అందాల మృగము, లేడి జింక కనిపించినది. దాని వెంటబడ్డాడు, దాన్ని తన సమీపంలోకి తీసుకువచ్చుకోవాలి అని. కానీ అది 4 పాదాలు కలిగి ఉన్నది కాబట్టి మహావేగంగా గెంతుతూ పరిగెడుతూ ఉన్నది. ఈ ఋషీశ్వరుడు 2 పాదాలు గలవాడు కదా, అందుకని వేగంగా పరిగెత్తలేకపోతూ ఉన్నాడు. ఈ ఋషీశ్వరుడు ఏమని ఆలోచన చేసినాడు అనంటే, 4 పాదాలు ఉన్నాయి కాబట్టి అది వేగంగా పరిగెత్తగలుగుతూ ఉన్నది, 2 పాదాలు కలిగి ఉన్నటువంటి నేను దాన్ని అనుసరించలేకపోతూ ఉన్నాను, అందుకని నేను కూడా 4 పాదాల మృగముగా మారిపోతాను నా తపశ్శక్తితో అని భావించి ఆయన తపశ్శక్తితో ఏమైపోయినాడు, తాను కూడా 4 పాదాలు కలిగినటువంటి మృగము వలె మారిపోయినాడు. ఇప్పుడు చెంగున ఎగురుతూ మహావేగంగా తాను చూసినటువంటి మృగము గలదు ఆ మృగాన్ని పట్టుకోవడానికి బయలుదేరి మహావేగంగా వెళ్ళుతున్నాడు. అదే సమయంలో ఈ మరుదశ్వరాజు అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణాన్ని తీసి సంధించి కొట్టబోతూ ఉన్నాడు. అశరీరవాణి మాటలు వచ్చినాయి. రాజా, నీవు మాత్రం ఇతన్ని కొట్టకు, ఆ లేడి రూపంలో ఉన్నటువంటి వాడు ఒక మహాత్ముడు అనే మాటను చెప్పినా వినకుండా ఆకరణాంతము లాగినటువంటి వాడి బాణాన్ని ప్రయోగం చేసినాడు.
వేటాడడం సరైనది కాదు అని తన భార్య ధర్మశీల కొన్ని కారణాలను చెప్పుతూ అనేక రూపాల్లో మహాత్ములు భూతాలు సంచారం చేస్తూ ఉంటాయనేటువంటి విషయాన్ని ప్రస్తావించి నిషేధించినది. ఇప్పుడు ఆ నిషేధం కూడా ఈయనకు గోచరించలేదు. అశరీరవాణి ద్వారా వచ్చినటువంటి మాటలను కూడా గౌరవించలేదు. చివరికి బాణప్రయోగం చేసినాడు. ఆ బాణం వెళ్ళి ఆ మృగరూపంలో ఉన్నటువంటి ఋషివర్యునికి తాకినది. ఆయన నేలపైన పడిపోయినాడు. పడిపోయి ప్రాణత్యాగం చేస్తూ ఏమంటూ ఉన్నాడు అనంటే, యోహంతి ప్రాణినో మూఢాన్ దుఃఖితాన్ పూర్వకర్మభి సమృతో నరకం యాతి యావదాభూత సంప్లవం. ఎవడైతే కారణరహితంగా మృగాల యొక్క సంహారం చేస్తాడో అటువంటి వాడు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్ళి సూర్యాచంద్రులున్నంత వరకు వాడు నరకాల్లో అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తాడు. అందుకని హే రాజా, నీవు మహాపరాధం చేసినావు. అటువంటి నీకు నేను శాపం పెడుతూ ఉన్నాను. నీకు అనేక రకాలైనటువంటి దుఃఖాలు వచ్చుగాక అని తాను దివ్య రూపాన్ని ధరించినటువంటి వాడై స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు ఆ ఋషీశ్వరుడు. రాజుగారు చాలా నొచ్చుకున్నాడు. తనది తానుగా బాధపడ్డాడు. తన భార్య ధర్మశీల చెప్పినప్పటికీ కూడా నేను వినకుండా వేటాడే నిమిత్తమే అరణ్యానికి వచ్చినాను, ఇంత పొరపాటు చేసినాను అని నిర్విణ్ణ మానసుడై బాధాతప్త హృదయంతో కూడుకున్నటువంటి వాడై రాజ్యానికి వెళ్ళి అంతఃపురంలో ఉన్నటువంటి తన భార్యకి ఈ విషయాన్ని తెలియపరిచి బాధపడుతూ ఉండగా అప్పుడు ధర్మశీల భార్య, బాధపడాల్సిన అవసరం లేదయ్యా, మా కృథా నృపతే శోకం వృథైవ ఇంద్రియ శోషణం యతోత్ర బలవద్దైవం. ఆ వచ్చినటువంటి రాజు నిరాశతో కూడుకొని బాధాతప్త హృదయంతో ఉన్నటువంటి వాడిని నేను చెప్పినా వినకుండా వినావు కాబట్టి నీకు మంచి జరిగినది అనే మాట అనకుండా ధర్మశీల కాబట్టి ఆమె ఏమంటూ ఉన్నది అంటే, బాధపడాల్సిన అవసరం లేదయ్యా, దైవం అనేటువంటిది బలీయమై ఉంటుంది, దీంట్లో నీవు చింతించే అవసరం లేదు. సుఖము దుఃఖము అనేటువంటివి మనకు ప్రాప్తించాలి అని అంటే అది దైవం వలన జరిగేటువంటి పనులు. అందుకని నీవు ఇప్పుడు ధైర్యాన్ని పొంది ధైర్యంతో కూడుకున్నటువంటి వాడవి దీనికి పరిహారాన్ని గురించి ఆలోచన చేయాలి, ఎవరైనా మహాత్ముల సమీపానికి వెళ్ళాలి అని సలహా ఇవ్వడంతో ధర్మశీల యొక్క సలహాను స్వీకరించినటువంటి ఆ మరుదశుడు అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహాతపశక్తి సంపన్నుడైనటువంటి సత్యతప అనే పేరు గల ఋషివర్యుని సమీపానికి వెళ్ళినాడు. నమస్కారం చేసినాడు. జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పినాడు. వేటాడడం సరైనది కాదు అని తన భార్య చెప్పినప్పటికీ కూడా అరణ్యానికి వెళ్ళి వేటాడి మృగరూపాన్ని ధరించినటువంటి ఒక ఋషీశ్వరుని యొక్క సంహారం చేసినాను నేను, దానికి పరిహారం ఏమైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, దండకారణ్య మధ్యంలో ఉన్నటువంటి విరజ అనేటువంటి పేరు గల తీర్థంలో నీవు స్నానం చేసి రావయ్యా. అనేక రకాలైనటువంటి పాపాలను పరిహారం చేసేటువంటివై ఈనాటి వరకు కూడా నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. నదులలో ప్రవహించేటువంటి నదులలో కనుక ఒకవేళ మనం స్నానం చేసినాము అనంటే రకరకాలైనటువంటి పాపాలు మనకు తొలగిపోతాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. అందుకని నీవు చేసినటువంటి ఈ పాపం నుండి విముక్తిని నీవు పొందాలి అనంటే దండకారణ్యంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి విరజా నదిలో నీవు స్నానం చేసి ఆ తర్వాత నేను చెప్పేటువంటి కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నట్టయితే నీవు చేసిన పాపం నుండి నీవు విముక్తిని పొందుతావు అనే మాటను వినగానే రాజుగారు వెళ్ళినాడు. వెళ్ళి విరజా నదిలో స్నానం చేసి ఆ తర్వాత ప్రాయశ్చిత్తాదులన్నిటి కూడా చేసుకున్నాడు. స్నాత్వా తత్రైవ విప్రేభ్యో ధనాని వివిధాని చ దత్వా విరజ మాహాత్మ్యాత్ విరజో భూన్మహీపతి. అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేసినాడు. అనేక రోజులు అక్కడ ఉండి ప్రాయశ్చిత్తాది కార్యక్రమాలన్నిటి కూడా చేసుకొని పాపము నుండి విముక్తిని పొందినాడనే ఈ కథను చెప్పి సూతుడు శౌనకాదులతో ఏమంటాడు అనంటే, తస్మాత్, అందుకని రాజైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ఈ వేటాడడం చేయకూడదు. మరుదశుడు వేటాడే ఈ పనిని వద్దని అన్నప్పటికీ కూడా చేయడం వలన ఎంత దుఃఖాన్ని అనుభవించినాడో ఇప్పటిదాకా విన్నావు కదనయ్యా. అంతేకాదు
వేటాడేటువంటి ఈ వ్యసనాన్ని పొంది ఉన్నటువంటి పాండు మహారాజు వేటాడి శాపాన్ని పొందినటువంటి వాడి ఎంత దుఃఖాన్ని అనుభవించినాడో మనం మహాభారత కథలో వినలేదా? అందుకని మృగయా వినోదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది రాజుకు అస్సలే పనికిరాదు. సప్త వ్యసనాలలో ఈ వ్యసనాన్ని కూడా రాజు అయినటువంటి వాడు వదిలిపెట్టాలి అని విద్యారణుల వారు మహాభారతంలో చెప్పినటువంటి ఈ కథను మనకు తెలియజేసినారు. ఒక రాజ్యాన్ని నిర్మించినటువంటి మహా గొప్పనైనటువంటి వ్యక్తి, మేధాసంపత్తి కలిగినటువంటి మహానుభావుడు లోక కళ్యాణం చేయాలనేటువంటి తలంపుతో ఒక రాజ్యాన్ని స్థాపించి తాను స్థాపించినటువంటి రాజ్యంలో ఉన్నటువంటి రాజు ప్రజలను చక్కగా పరిపాలన చేయాలనేటువంటి విషయం తెలిసినవాడు కాబట్టి, అటువంటి ఉద్దేశం గలవాడు కాబట్టి తాను రాజు ఏ విధంగా ఉండాలి, రాజుకు ఏ విధమైనటువంటి వ్యసనాలు ఉండకూడదు, ఎటువంటి లక్షణాలు ఉండాలనేటువంటి విషయాలన్నిటి కూడా తెలుసుకొని రాజ్యాన్ని ఆ విధంగా పరిపాలింపజేసినటువంటి మహానుభావుడు విద్యారణుల వారు. ఆ తర్వాత పానేన బహవో నష్టాః మదాంధాః దుష్టబుద్ధయః. రాజైనటువంటి వానికి ఇంకొక వ్యసనం కూడా ఉండకూడదు. అదేదేనంటే సురాపానాన్ని చేయకూడదు. ఈ సురాపానము ప్రసక్తి వచ్చినందుకు గాను విద్యారణుల వారు కేవలం ఒక రాజుకే కాదు, సామాన్యమైనటువంటి మానవులు కూడా సురాపానానికి దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సురాపానం చేయడం వలన మదాంధులై దుష్టబుద్ధులై ఎంతోమంది ఉత్తమమైనటువంటి జన్మ నుండి వాళ్ళంతా కూడా నష్టపోతూ ఉన్నారయ్యా. ఎవరైతే ఆ మదిరను సేవిస్తారో, సురాపానం చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా కలిపురుషుని యొక్క ఏ పనులు ఉంటాయో వాటన్నిటిని కూడా చేస్తారు. కలిపురుషుడు ధర్మ విరుద్ధమైనటువంటి పనులను చేస్తాడు, వీడు కూడా అటువంటి పనులను చేస్తూ ఉంటాడు. గురువుల యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తాడు. మదోన్మత్తుడైనటువంటి వాడు ఇంకేం చేస్తాడు? ఎవరైతే మూర్ఖులు ఉంటారో వాళ్ళతో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పుణ్యము, ఇది పాపము అనేటువంటి విషయం వాళ్లకు తెలియకుండా ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి ఇవేవి కూడా ఆలోచన చేయకుండా ఉంటారు వాళ్ళు. మదమెక్కినటువంటి వాడు పరుషమైనటువంటి మాటలను కూడా అంటూ ఉంటాడు. వాడాడేటువంటి మాటలను విన్న తర్వాత మనలో ఒక విధమైనటువంటి వాడిని కొట్టాలి అనేటువంటి భావం కలిగేటువంటి మాటలను కూడా వాడు మాట్లాడుతూ ఉంటాడు. గురువును, విప్రులను, విశేషంగా గొప్పనైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నిందిస్తూ ఉంటారు. మదిరా మోహయత్యేవ నిరంతర నిషేవిత. మోహాన్ని కలిగింపజేస్తుంది మదిరాపానము, అందుకని దాన్ని చేయకూడదు. సామాన్య మానవులు కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు సుతరాము సురాపానాన్ని చేయకూడదు అని నిషేధించినాడు. దానివల్ల నష్టపోతారు అనే విషయాన్ని తెలియపరిచేటువంటి ఒక కథను నేను చెప్తాను వినండి అని విద్యారణుల వారు మనకు చెప్తూ ఉన్నారు. మహాభారతంలో ఇతిహాసంలో వ్యాసుడు చెప్పినటువంటి కథా వృత్తాంతాన్ని చెప్పుతూ ఉన్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ కూడా ఆవిర్భవించి లోకంలో ఉన్నటువంటి ఏ అధార్మికులు ఉన్నారో వాళ్ళనందరినీ సంహారం చేసి ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కృష్ణుడు కంస సంహారము మొదలైనటువంటి పనులన్నీ కూడా చేసిన తర్వాత ద్వారకా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో బలభద్రుడు, కృష్ణునికి అన్న బలరాముడు, రేవతితో కూడుకున్నటువంటి వాడై అనేక వనాలు ఉపవనాలు విహరించడం కోసమే బయలుదేరి వెళ్ళినాడు. వనాల్లో ఉండేటువంటి వన్యజీవులు ఉన్నారో వాళ్ళంతా కూడా బలరామునికి పానీయాన్ని తీసుకువచ్చి ఇచ్చినారు, మదిర. దాన్ని సేవించినాడు. తాను సేవించిన తర్వాత మదమెక్కినటువంటి శరీరం గలవాడై ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, ఎవరైతే సురాపానం చేస్తారో వాడు వాని అధీనంలో ఉండడు. ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయం కూడా వానికి తెలియకుండా ఉంటుంది. బలరాముడు కూడా ఆ విధంగా
అటువంటి స్థితిని పొందినటువంటి వాడై లోకాలన్నిటి కూడా సంచారం చేస్తూ, అరణ్యాలన్నిటి కూడా సంచారం చేస్తూ, పరమ పావనమైనటువంటి తపోభూమి అయినటువంటి ఎక్కడైతే కలిపురుషుని యొక్క ప్రవేశం ఉండదో అటువంటి నైమిషారణ్యంలో ప్రవేశించినాడు. నైమిషారణ్యంలో 82,000 మంది శౌనకులు శ్రోతలుగా వింటూ ఉండగా వ్యాసుని యొక్క శిష్యుడైనటువంటి సూతుడు ఒక పీఠం పైన కూర్చొని ప్రవచనం చేస్తూ ఉన్నాడు. పురాణాలన్నిటి కూడా చెప్పుతూ ఉన్నాడు. బలరాముడు వచ్చినాడు. రాగానే అందరూ శౌనకాదృశులు లేచినారు, ఆయనకు నమస్కారం చేసినారు, స్వాగతం పలికినారు. ఆ సభలో లేవని వాడెవరు అనంటే సూతుడు మాత్రమే లేవలేదు. సూతుడు ఎందుకు లేవలేదు అనంటే పురాణాలు చెప్పేవానికి ఒక నియమం ఉంటుంది. ఏమిటి అనంటే పురాణము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని సమాప్తి చేసేంత వరకు వాడు పీఠంపై నుండి లేవకూడదు అనే నిషేధం ఉన్నది. ఎవరు వచ్చినప్పటికీ కూడా వాడు లేవడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సూతుడు బలరాముడి యందు గౌరవభావం ఉన్నప్పటికీ కూడా ధర్మము యందుండేటువంటి శ్రద్ధతో ఆయన లేచి నిలబడలేదు. అందరూ తనను గౌరవించినారు, కానీ సూతుడు మాత్రం నన్ను గౌరవించకుండా కూర్చొని అగౌరవపరిచినాడు అనేటువంటి భావము ఆయనలో కలిగినది. కారణం ఏమిటి? మదిరాపాన మత్తుడై ఉన్నాడు కాబట్టి. అప్పుడు దగ్గర దాకా వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే నిజఘాన పదామత్తో మధుపానస్య సంభ్రమాత్. ఇంతమంది నన్ను గౌరవిస్తూ ఉన్నప్పుడు బలరాముడనైనటువంటి నన్ను, కౌరవులనందరినీ కూడా గజగజలాడించే సామర్థ్యం కలిగినటువంటి నన్ను సమీపానికి వచ్చినప్పుడు ఈ విధంగా నన్ను అగౌరవపరుస్తావా అని ఒక్కసారి కాలుతో తన్నుడు దన్నినాడు సూతుణ్ణి. ఏ సూతుడు కూర్చునేటువంటి పీఠము వ్యాసపీఠము, దాన్ని గౌరవించానో, దానికి నమస్కారం చేసి కూర్చోవానో అటువంటి పరమపావనమైనటువంటి ఆ సూత సమీపానికి వెళ్ళి పాదముతో ఎప్పుడైతే కొట్టినాడో బలవంతమైనటువంటి ఆ దెబ్బతో నేలపైన పడ్డటువంటి వాడై సూతుడు ప్రాణత్యాగం చేసినాడు, మరణించినాడు. శౌనకాదృశులంతా కూడా చూచినారు, కానీ వాళ్ళు ఋషులై ఉన్నారు. ఈయన బలరాముడు మహాబల పరాక్రమశాలి అయి ఉన్నాడు. అందులో ఇప్పుడు తన అధీనంలో తాను లేడు. నాయనా నీవు చేసిన పని మంచిది కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేసినా వినే స్థితిలో లేడు అని గమనించి వాళ్ళంతా కూడా బలరాముణ్ణి ఒక రకంగా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళే అక్కడి నుంచి అంతా నిష్క్రాంతులైనారు, వెళ్ళిపోయినారు. పరమపావనమైనటువంటి కథలను వచించేటువంటి ప్రవచనం చేసేటువంటి సూతుడు ఆయన యొక్క పదాఘాతం వలన మరణించినాడు. అటు వాళ్ళు వెళ్ళిపోయినారు, ఈయన మరణించినాడు. ఇప్పుడు ఈ మదము నుండి కొంత దిగినాడు. ఆయనకున్నటువంటి సుర మదం ఉన్నదో, మత్తు ఉన్నదో, ఆ మత్తు తేలిపోవడం ప్రారంభమైనది. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉన్నాడు బలరాముడు. ఏమనుకుంటూ ఉన్నాడు అనంటే పాపం సంచింతయామాస పూర్వం మదవశాత్కృతం బ్రహ్మాసనగతోప్యేష సత్సూతోపి నిపాతితః. బ్రహ్మాసనం పైన కూర్చోనున్నటువంటి ఈ సూతుణ్ణి నేను అనవసరంగా కాలుతో కొట్టి ఆయనను సంహారం చేసినాను. ఎంతటి పాపాన్ని చేసినాను నేను. అంతేకాకుండా పరమపావనమైన ఈ కథలనన్నింటినీ కూడా శ్రవణం చేసేటువంటి శ్రోతలైన శౌనకాదృశులున్నారో వాళ్ళంతా కూడా నన్ను ఈసడించుకుంటూ ఈ ప్రాంతం నుంచి అంతా కూడా వెళ్ళిపోయినారే. నిజంగా నేను చేసినటువంటి పాపము ఇంత అని చెప్పడానికి వీల్లేదు అని తనది తాను ఏం పాప పని చేసినాడో ఆ పాపానికి తగ్గట్టుగా పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉన్నాడు. ఆత్మానం చైవ జానామి బ్రహ్మఘ్నం చైవ కుత్సితం. నాతో సమానమైనటువంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు అని తనని తాను పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడై నా ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకోసమే నేనే ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అని భావించి ఆయన ఏం చేసినాడు, 12 సంవత్సరాలు నిరాహార దీక్షను స్వీకరించినటువంటి వాడై
ఈ భూమండలాన్నంతా సంచారం చేసి ఎన్ని నదీ నదాలున్నాయో వాటన్నిటిల్లో స్నానం చేసి నేను ఈ పాపం నుండి బయటపడతాను అని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు బలరాముడు. ఇతి నిశ్చిత్య మనసా తత్పాప ప్రశమనాయ చ నదీం సరస్వతీం ప్రాప్తో బలభద్రః ప్రతాపవాన్. కాలాంతరంలో భారతదేశమంతా సంచారం చేసి అన్ని నదీ నదాల్లో స్నానం చేసినటువంటి వాడి పాపాన్ని పరిహారం చేసుకున్నాడు బలరాముడు అనేటువంటి ఈ కథను చెప్పి ఏమంటూ ఉన్నాడు అనంటే, హే శ్రోతలారా, శౌనకారుషులారా, అందుకని మానవుడు పాపాన్ని చేయకూడదు. ఇంద్రుడు కూడా మదిరాపాన మత్తుడై ఉండి ఎన్నో పాడు పనులు చేసినాడు, ఎన్నో పాపపు పనులు చేసినాడు. తనకున్నటువంటి విద్యలనన్నిటిని కూడా మర్చిపోయినాడు. అనేక మంది ఇతరులు కూడా మదిరాపాన మత్తులైనటువంటి వాళ్ళై ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులను, అధర్మాలన్నిటి కూడా ఆచరించి భ్రష్టులైపోయినారు. కాబట్టి హే శౌనకాదుషులారా, ఎవడు కూడా లోకంలో సురాపానాన్ని చేయకూడదు. ముఖ్యంగా రాజైనటువంటి వాడు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సురాపానానికి దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనకు తెలియపరిచినారు. 7 వ్యసనాల్లో అక్షనింద ఒకటి చెప్పినాడు, వేటాడడం అనేటువంటిది పనికిరాదు అనేది ఒకటి చెప్పినాడు. ఇప్పుడే మనం విన్నాం సురాపానం అనేటువంటిది వానికి పనికిరాదు అనే విషయాన్ని కూడా చెప్పినాడు. ఆ తర్వాత మహాభారతంలో ఉన్నటువంటి ఇంకొక ఇతిహాసాన్ని చెప్పుతూ రాజైనటువంటి వాడు వాక్పారుష్యం మహతు స్మృతం తీవ్రాణ్యుద్యో ఉద్వేగకారిణి విసృష్టాన్యవశాత్మకైః కృంతంతి దేహినాం మర్మం శస్త్రాణి వచాంసి చ. వాగ్దూషణ అనేటువంటి పేరు గల ఏ దోషం గలదో ఆ దోషాన్ని కూడా కలిగి ఉండకూడదు రాజైనటువంటి వాడు. ఎదుటివాణితో మాట్లాడే సమయంలో సౌమ్యంగా మాట్లాడాలి. మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుటివాడు విని కరిగిపోవాలి. కానీ మన మాటలు విన్న తర్వాత ఎదుటివాడు ఉద్వేగానికి, ఆవేశానికి రాకూడదు. మనపైన దండయాత్ర చేసేటువంటి వాడు కాకూడదు. అటువంటి మాటలను మాత్రం మాట్లాడకూడదయ్యా. ఈ సందర్భంలో వ్యాసుడు చెప్పిన మాటలు మనకు చెప్తాడు విద్యార్థుల వారు. ఏమంటారు అనంటే, గొడ్డలిని తీసుకొని అరణ్యంలో ఉన్న వృక్షాలన్నిటినీ నరికివేసినా కానీ కాలాంతరంలో అవి అంకురిస్తాయి. కానీ అనరాని మాటలను కనుక ఒకవేళ అన్నాడు అనంటే వాడిలో ప్రేమ అనేటువంటిది మళ్ళీ అంకురించదు. వినగుడిని మాటలు, అనగుడని మాటలు మనను అనిపోయినాడు వాడు, ఇదివరకు వాడు స్నేహితుడై ఉన్నాడు, అటువంటి మాటలను అన్నాడు అనంటే మాత్రము మళ్ళా వానిపైన మనకు ప్రేమ అనేటువంటిది అంకురించదు అన్నాడు. వాచా దురుక్తం భీభత్సం. అంతేకాకుండా కర్ణినాళీకనారాచాః నిష్పతంతి శరీరతః వాక్శల్యం నతు నిర్హర్తుం శక్యం హృది శయం హితతు. ఎవడైనా మనపైన బాణాలు ప్రయోగించి మనం చంపాలని ప్రయత్నం చేస్తే కొంచెం ఓర్చుకునే సామర్థ్యం గలవాడై ఉన్నాడు అనంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత మనకు కుచ్చుకున్నటువంటి ఆ బాణపులను తీసివేయవచ్చును. కానీ మనను ఎవడైనా అనరాని మాటలను అన్నాడు, ఉద్వేగకరమైనటువంటి మాటలను అన్నాడు వాక్పారుష్యంతో అనంటే వాటిని మాత్రం మనం తీయలేము. ఎందుకో తెలుసునా? అవి శరీరానికి గుచ్చుకోలేదు, అవి మన హృదయానికి గుచ్చుకున్నాయి. శల్యములై హృదయానికి గుచ్చుకున్నాయి. వాటిని తొలగించుకోవడము అసాధ్యం అవుతుంది. అందుకని క్రూరకరమైనటువంటి, ఎదుటివానికి ఉద్వేగాన్ని, ఆవేశాన్ని కలిగించేటువంటి మాటలను ఎప్పుడూ ఆడకూడదు ప్రతివాడు. అందులో రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు మాత్రము అసలే అటువంటి మాటలు అనకూడదు. ఈ విషయంలో నేను ఒక కథను చెప్తాను వినండి అని ఒక కథను చెబుతున్నాడు. అది కూడా మహాభారతానికి సంబంధించినటువంటి ఇతిహాసంలోనిదే. ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై సమృద్ధమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా పొంది ఉన్నాడు ఆయన.
రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నారు. ఆనందమయమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఆవులు చక్కగా పాలిస్తూ ఉన్నాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులంతా కూడా చక్కగా స్వవర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాలను పాటిస్తూ ఆనందంగా ఉన్నారు. అటువంటి సమయంలో కోశాగారం నిండా ధనం ఉన్నది కాబట్టి రాజుగా ఉన్నటువంటి ధర్మరాజు తాను రాజసూయ యాగం చేయాలనేటువంటి సంకల్పాన్ని చేసినాడు. అందుకని నిష్ఠాగరిష్ఠులైనటువంటి వ్యక్తులను ద్వారకా నగరానికి పంపి రాజసూయ మహాయాగ క్రతువును నేను చేయబోతున్నాను కాబట్టి మీ అధ్యక్షతన జరగాలి, మీరు రండి అని ఆహ్వానం చేసి పంపించినాడు. ధర్మరాజు యొక్క మాటలు విన్నటువంటి కృష్ణుడు ద్వారకానగరం నుండి హస్తినాపురానికి వచ్చినాడు. ఒకనాడు పెద్ద ఎత్తున సభ జరిగినది. ఆ సభాభవనంలో రాజసూయ యాగానికి సంబంధించినటువంటి సంకల్పం ప్రారంభమైనది. అనేక మంది మహాత్ములు ఆ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. దేశ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ధర్మరాజు చేసేటువంటిది రాజసూయ యాగము, ఇదివరకు ఎవరూ ఆచరించలేదు, ఇక ముందు ఎవరూ కూడా రాజసూయ యాగాన్ని చేయలేరు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి రాజసూయ యాగాన్ని చూద్దాము అని కొంతమంది, పాల్గొనేటువంటి వాళ్ళు, ఆయన చేత ఆహ్వానింపబడ్డటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా హస్తినాపురం అంతా కూడా నిండిపోయినది. కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. ఆ సందర్భంలో అక్కడ ధర్మరాజు మొట్టమొదట ఆచార్య పూజను చేయాలి, ఎవరిని పూజించాలి అని తన కులవృద్ధుడైనటువంటి పితామహుడైనటువంటి భీష్ముడిని అడిగినాడు. అడిగితే అప్పుడు భీష్ముడు ఏమన్నాడు అనంటే, ఆచార్యులలో ఒక వ్యక్తిని, ఋత్విక్కులలో ఒక వ్యక్తిని, మహాత్ములైనటువంటి వాళ్ళలో ఒక వ్యక్తిని పూజించురా, లేదా ఈ లక్షణాలన్నీ ఒకనియందుంటే ఆ ఒక్కడినే పూజించు అన్నాడు. భీష్ముని మాటలు విన్న తర్వాత ధర్మరాజు, ఆ అన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు ఒక్కడెవడో నీవే చెప్పవయ్యా ఈ సభలో అంటే, అప్పుడు భీష్ముడు అన్నాడు, ఇంకెవరున్నారు, ద్వారకాధీశుడైనటువంటి కృష్ణుడే జగద్గురువై ఉన్నాడు, ఆయన అన్ని రకాలైనటువంటి యోగ్యతలు గలవాడు, అతన్ని పూజించినట్టయితే అందరూ సంతోషపడతారు, యోగ్యమైనటువంటి పూజ అవుతుంది అనగానే సహదేవుడు పూజా సంభారాలన్నిటి కూడా తీసుకువచ్చినాడు. సింహాసనం పైన కూర్చుండబెట్టి పాద ప్రక్షాళనం చేసినారు. మిగతా ఉపచారాలు చేయబోతున్న సమయంలో ఆ సభలో ఉన్నటువంటి శిశుపాలుడు లేచి అనేక రకాలైనటువంటి మాటలను అంటూ ఉన్నాడు. సభాభవనంలో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళనూ వదిలిపెట్టలేదు. భీష్ముణ్ణి, ద్రోణాచార్యుల వారిని, విశేషించి పూజను చేసుకున్నటువంటి, పూజను పొందినటువంటి ఏ కృష్ణుడున్నాడో ఆ కృష్ణుడిని ఎన్ని రకాలైనటువంటి పరుషపు మాటలతో నిందించినాడో చెప్పడానికి వీల్లేదయ్యా. కృష్ణో నార్హతి ధర్మజ్ఞ తిష్టత్స్వభిమహాత్మసు. అనేక మంది మహాత్ములు ఈ సభాభవనంలో ఉంటూ ఉండగా కృష్ణునికి పూజ చేయడం ఇది సమంజసమైనటువంటిది కాదు. భీష్ముడు మూఢబుద్ధి కలిగినటువంటి వాడై, వృద్ధుడై, ఏ సందర్భంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా తెలియకుండా ఉన్న స్థితిని పొందినటువంటి వాడై కృష్ణునికి పూజ చేయమని చెప్తాడా? ఆయన నిజమైనటువంటి బుద్ధి ఎక్కడికి పోయినది అని భీష్ముడిని నిందించినాడు. కృపుడు, భీష్ముడు, కళింగ దేశాధిపతి ద్రుపదుడు, సుయోధనుడు, కోసలేంద్రుడు, విరాట్ రాజు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఉంటూ ఉండగా రాజులు వీళ్లను పూజించడాన్న పక్కన పెట్టి ఈ కృష్ణుడిని పూజించడం ఏమిటి? కృష్ణుడు ఏమైనా రాజయ్య ఉన్నాడా? ఆయనకి ఏదైనా రాజ్యం ఉన్నదా అని ఈ విధంగా కృష్ణుడిని నిందించడం ప్రారంభించినాడు. నిందించే సమయంలో ఇంకా ఏమంటాడు అనంటే, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వింటూ ఉన్నారు. ఇంకా ఏమంటాడు, యజ్ఞము కోసమై హవిష్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరమ పావనమైనటువంటి ఆ హవిష్యాన్ని కుక్క ముట్టుకుంటే అది ఎట్లయితే పనికిరాదో, కృష్ణుణ్ణి పూజించడం కూడా అంత నిందనీయమై ఉన్నది, అంత పనికిరానిది ఉన్నది ఈ
యజ్ఞారంభ సమయంలో. అంతేకాదు నపుంసకుడైనటువంటి వాడు పెళ్లి చేసుకున్నట్టుగా, అంధుడైనటువంటి వానికి బంగారాన్ని చూపినట్టుగా, రాజు కానిటువంటి వానికి రాజపూజ చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఇంత విచిత్రంగా ఉన్నది. ఎవరయ్యా ఈయనను గొప్పవాడు అన్నది, ఈయనలో ఏం గొప్ప లక్షణాలున్నాయి అనంటే పూతనా సంహారం చేసినాడు, శకటాసుర సంహారం చేసినాడు, మొదలైనటువంటి అనేక లీలలు ఉన్నాయి కదా కృష్ణుని గురించి అనంటే ఒక్కొక్క లీలను తీసుకుంటూ అవన్నీ కూడా పనికిరానటువంటి పనులే చేసినాడు కృష్ణుడు అని నిందించడం ప్రారంభించినాడు. అచేతనమైనటువంటి ఒక శకటాన్ని పైకి ఎగరగొట్టడం ఇదేం పెద్ద గొప్పతనం ఆయనది. ముసలితనాన్ని పొందినటువంటి సర్పము పైన నాట్యం చేయడం అదేం పెద్ద గొప్పనైనటువంటి పని. పుట్టవలె ఉన్నటువంటి అలకగా ఉండేటువంటి ఆ గుట్టను లేపడం పెద్ద సామర్థ్యం కలిగినటువంటి పని. 7 రోజులు పెట్టుకోవడం పెద్ద ఆయన సాధించినటువంటి గొప్పనైనటువంటి పనిగా భావిస్తారా ఎవరైనా? ఇంకో మహాపాపం ఏం చేసినాడు? మేనమామను సంహారం చేసినాడు, మాతుల హత్యా పాపాన్ని చేసినాడు. గోఘ్నుడు, స్త్రీఘ్నుడు, స్త్రీని చంపినటువంటి వాడు, పూతనా స్త్రీ, ఆమెను చంపినాడు కాబట్టి స్త్రీఘ్నుడు. ఇటువంటి అనేక రకాలైనటువంటి అవలక్షణాలు కలిగినటువంటి ఇతనిని పరమపావనమైనటువంటి రాజసూయాగంలో అగ్రపూజను చేయాలనే మాటని భీష్ముడు అంటాడా? భీష్మునికి బుద్ధి లేదు. దీన్ని అంగీకరించిన మిగతా వాళ్ళకు కూడా బుద్ధిహీనులై అంగీకరించినారు అనే ఈ మాటను అంటూ ఉంటే అన్నీ వింటూ ఉన్నాడు. ఎదుటివాడికి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మాట్లాడితే మాట ఎటువంటిదై ఉండాలి, అయితే మాట్లాడకుండా ఉండాలి. ఒకవేళ మనం మాట్లాడినాము అంటే ఎదుటివాడికి ఆనందాన్ని కలిగించేట్టుగా ఉండాలి. దానికి బదులుగా పౌరుషాన్ని కలిగించేట్టుగా, ఆవేశం కలిగేట్టుగా ఎప్పుడైతే ఈ మాట్లాడినాడో అప్పుడు ఇక తన ఓపికనంతా కూడా పక్కన పెట్టినటువంటి వాడై శిశుపాలునితో యుద్ధం చేయడానికే పూనుకున్నాడు. శిశుపాలునికి కృష్ణ పరమాత్మకు భీకరమైన సంగ్రామం జరిగినది. ఏమాత్రము ఉదాసీన వైఖరిని అవలంబించక సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టినాడు. అందరూ చూస్తూ ఉండగా ఆ యుద్ధరంగంలో సుదర్శన చక్రం వెళ్ళి శిశుపాలుని యొక్క శిరచ్ఛేదం చేసినది. వాని శరీరంలో ఉన్నటువంటి జ్యోతి కృష్ణునికి 3 ప్రదక్షిణాలు చేసినటువంటిది కృష్ణుని యొక్క శరీరంలో అంతర్ధానమైనదనే ఈ కథను చెప్పి, విన్నావయ్యా? ఏవం వాగ్దూషణాదేవ శిశుపాల క్షయంగతః. వాగ్దూషణ దోషం వలన శిశుపాలుడు క్షయంగతుడైనాడు. తను ప్రాణత్యాగం చేసినాడు. కృష్ణ యొక్క చేతుల్లో వాడు సంహరింపబడ్డాడు. అందుకని వాగ్దూషణం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎదుటివాణ్ణితో గౌరవంగా మాట్లాడాలి కానీ వాగ్దూషణం అనేటువంటి చేయకూడదు. సామాన్యులకు అందరికీ సామాన్యమైనటువంటి ధర్మమే అయినప్పటికీ ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఏ మహారాజ చక్రవర్తి గలడో ఆయన మాత్రము ఎవ్వరితో మాట్లాడినా కానీ సౌమ్యంగా, ప్రేమగా, అనురాగంతో ఆ మాటను విన్న తర్వాత మన మనస్సులు కరిగిపోయేట్టుగా ఉండాలి. అటువంటి రీతిలో సంభాషణ చేయాలన్నయ్యా అనే విషయాన్ని ఇతిహాసపూర్వకంగా మనకు తెలియజేసినారు విద్యార్థుల వారు. ఇంకో విషయాన్ని ఏం చెబుతూ ఉన్నారు అంటే, రాజైనటువంటి వాడు దండింపబడే ఏ వ్యక్తి ఉంటాడో వాడిని తప్పకుండా దండించాలి. ఎవరిని దండించకూడదో వాళ్ళను దండించకుండా వదిలిపెట్టాలి. కానీ దండించగూడని వాడిని దండించి, దండించవలసిన వాడిని దండించకుండా కనుక ఒకవేళ ప్రవర్తించినాడు అంటే ఆ రాజు కూడా నష్టపోతాడు. ఇందులో సందేహించే అవసరం లేదు. దీన్ని దండపారుష్య దూషణము అని అంటారు. ఈ విషయాన్ని తెలియపరిచేటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి అని ఒక ఇతిహాసాన్ని వ్యాసుడు పద్మపురాణంలో రాసినటువంటి కథాభాగాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో సునీత అనే పేరు గల అంగమహారాజు గారి యొక్క భార్య ఒక పుత్రునికి జన్మనిచ్చినది. వానికి పేరు పెట్టినారు వేణుడు అని. ఈ వేణ వృత్తాంతము శ్రీమద్ భాగవతంలో కూడా మనకు కనబడుతుంది. ఈ వేణుడు కాలాంతరంలో అనేక రకాలైనటువంటి దుష్ట కార్యాలు చేయడం వలన అంగమహారాజు గారికి వీడిపైన విరక్తి కలిగి రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు.
దేశము అరాజకమవుతుంది అని భావించి ఉత్తరాధికారిగా వేణుణ్ణి రాజ్యాధిపతిని చేసినారు. రాజ్యానికి వచ్చిన తర్వాత సింహాసనారూఢుడైనటువంటి వేణుడు ఏమంటాడు అనంటే చాటింపు వేయించినాడు. నయష్టవ్యం నదాతవ్యం నహోతవ్యం కదాచన. యజ్ఞాలను ఆచరించకండి, దేవతా పూజలను చేయకండి, ఎవ్వరికీ దానాలను ఆచరించకండి. యజ్ఞాల్లో మీరు హవిస్సులు వేస్తే అవి భస్మైపోతాయి. దేవతలకు ముట్టడం అనేటువంటిది ఎవరయ్యా మీకు చెప్పినది? దేవతలు స్వర్గలోకంలో ఉంటారు, వాళ్లకు ముడతాయి ఇవి అనే మాటను ఎవరు చెప్పినారు మీకు? అవన్నీ వట్టి మాటలు. అందుకని మీరు యజ్ఞాగాది క్రతువులను ఆచరించకండి. దేవతలు అనేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ దేవతలు ఉన్నారు అని మీరు భావించినట్టయితే ఆ దేవతలు ఎక్కడనో లేరు, వాళ్ళంతా కూడా నా శరీరంలోనే ఉన్నారు. బ్రహ్మ జనార్దన శంభు ఇంద్రో వాయుర్యమో రవి హుతభుగ్వరుణో ధాత పూషా భూమిర్నిషా ఏతే చాన్యే చయే దేవా. ఈ చెప్పబడ్డటువంటి ఏ దేవతలు ఉన్నారో వీళ్ళంతా కూడా శాపానుగ్రహ కారణులై ఉంటారు. వాళ్ళంతా కూడా రాజుగారి యొక్క నృపస్యైతే శరీరస్థాహ, రాజుగారి యొక్క శరీరంలోనే వాళ్ళంతా ఉంటారు. కాబట్టి విడిగా వాళ్ళకు మీరు పూజించే అవసరం లేదు. వాళ్ళు మీకు కనిపించేవాళ్ళు కాదు, కనిపించేవాడు రాజు. అందుకని వీడినే పూజించండి అని తన పూజనే చేసుకోమని అందరికీ ప్రచారాన్ని చేసినాడు. యజ్ఞాగాది క్రతువులు చేయనీయకుండా చేసి ఎప్పుడైతే ఇటువంటి అపప్రచారాన్ని వేణుడు చేసినాడో అప్పుడు ఋషీశ్వరులంతా కూడా ఆయన సమీపానికి వెళ్ళి యజ్ఞాగాది క్రతువులను ఆచరించుకునేందుకు అనుమతిని అడిగితే వాడు అనుమతిని నిరాకరించినారు. వేణుని యొక్క ఈ మాటలు విన్నటువంటి ఆ ఋషీశ్వరులు ఏం చేసినారు అంటే హుంకారంతో వాణ్ణి సంహారం చేసినారు. వేణుడు సంహరింపబడ్డాడు, మరణించినాడు. ఇప్పుడు ఉత్తరాధికారి కావాలి, అందుకని ఏం చేసినారు వాళ్ళు? తపశ్శక్తితో దర్భకర్రను తీసుకొని ఆ దర్భకర్రతో వాని శరీరాన్ని మథనం చేసినారు. భయంకరాకారుడైనటువంటి నల్లని శరీరంతో ఒక పురుషుడు ఆవిర్భవించినాడు. ఎందుకు నన్ను సృష్టించినారు అనంటే ఈ వేణుని శరీరంలో ఉన్నటువంటి తమో గుణానికి సంబంధించిన వాడవు నీవు, అరణ్యాల్లోకి వెళ్ళి నీవు నివాసం చేయని వాడిని పంపించినారు. మళ్ళీ మథనం చేయడంతో ఆ శరీరంలో నుండి సత్వగుణ సంపన్నుడైనటువంటి పృథు అనే పేరు గల మహారాజా ఆవిర్భవించినాడు. రాజ్యాన్ని పరిపాలించేటువంటి బాధ్యతనంతా కూడా ఆయనకు అప్పచెప్పినటువంటి వాళ్ళై అరణ్యాల్లోకి వెళ్ళినారు వాళ్ళంతా కూడా అని వర్ణిస్తాడు. అందుకని నకుర్యాద్భూపాలో దండపారుష్యముత్కటం. ఎవరిని శత్రువులను దండించాలి, దుష్టులు దుర్మార్గులైనటువంటి వాళ్ళను దండించాలి. కానీ వేణుడు చేసిన పనేమిటి అనంటే ఎవరు దుష్టులు దుర్మార్గులు ఉన్నారో వాడు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో సురాపానం సమృద్ధిగా చేసుకోవచ్చును. వాడు రాజ్యాన్ని పరిపాలించే సమయంలో చోరులు చక్కగా దొంగతనాలు చేసుకోవచ్చును. ఎవరు అధార్మికులు ఉన్నారో వాళ్లకు స్వాతంత్రాన్నిచ్చి, ఎవరు ధార్మికులు ఉన్నారో వాళ్ళ చేత ధర్మాన్ని ఆచరించుకోవడానికి అవకాశాన్ని ఇవ్వకుండా మీరు యజ్ఞయాగాది కృతులను ఆచరించడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది దండపారుష్యం అని అంటారు. ఇటువంటిది రాజైనటువంటి వానికి పనికిరాదు అనే విషయాన్ని ఈ ఇతిహాసము ద్వారా మనకు తెలియజేసినారు. నకురియా దండపారుష్యం. ఒక రాజ్యాన్ని పరిపాలించే విధానం ఏ విధంగా ఉండాలి, రాజైనటువంటి వాడు ఎటువంటి వాడు, ఒక రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా చేసి పురాణాల్లో ఎక్కడెక్కడ ఈ విషయాలు చెప్పబడ్డాయో వ్యాసుని ద్వారా ఆ విషయాలన్నిటి కూడా ఈ పురుషార్థ సుధానిధి గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మహాభారతం ఇతిహాసంలోని ఇంకొక అద్భుతమైనటువంటి కథను తెలియజేస్తూ ఉన్నారు. రాజైనటువంటి వాడు ధర్మమయ జీవనాన్ని కొనసాగిస్తూ కోశాగారంలో ధనాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. ఆ కోశాగారానికి వచ్చేటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనము న్యాయార్జితమైనటువంటి ధనమై ఉండాలి.
అది అన్యాయార్జితమైనటువంటిదై ఉండడానికి వీల్లేదు. అన్యాయార్జితమైనటువంటి ధనం ఏం చేస్తుంది అంటే ఆ రాజుకు వ్యసనాలకు అది ఉపయోగపడుతుంది తప్ప ధర్మ కార్యాలకు అది ఉపయోగపడేదిగా ఉండదు. ఇప్పుడే మనం మహాభారత ఇతిహాసంలో విన్నాం ఏమిటి అనంటే, ధర్మరాజు కోశాగారాన్నంతా నింపినాడు. కోశాగారమంతా నిండి ఉన్నది, సమృద్ధిగా ధనం ఉన్నది. ఆ ధనాన్ని ఏం చేయాలి? ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఈతి బాధలు ఏవీ లేవు. అప్పుడు ఆయన ఏం చేసినాడు? ఆ ధనాన్ని వెచ్చించి ఒక సత్కార్యాన్ని ఆచరించినాడు, రాజసూయ యాగాన్ని చేసినాడు. ధనానికి ప్రయోజనం ఏది అనంటే ధర్మాన్ని ఆచరించడమే ధనానికి నిజమైనటువంటి ప్రయోజనం. ధనాన్ని సేకరించి ఉంచుకోవడము, భోగాన్ని అనుభవించడం అనేది ఒకటి అయినప్పటికీ కూడా, ప్రయోజనం అయినప్పటికీ కూడా, దానికన్నా ఉత్తమమైనటువంటి ప్రయోజనం ఏది అంటే ధర్మాన్ని ఆచరించడము, దానాన్ని చేయడము ధనానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఇప్పుడు ఏం చెబుతూ ఉన్నాడు అనంటే, ధర్మాన్ని ఆచరించేందుకోసమై కోశాగారాన్నంతా కూడా సమృద్ధిగా నింపుకోవాలి రాజైనటువంటి వాడు. ఒకవేళ అట్లా చేయకుండా తన భోగాల కోసమే గనక ఆ ధనాన్నంతా ఉపయోగించుకున్నాడు అనంటే ఖనినేత్రునికి పడ్డటువంటి గతే పడుతుంది అన్నాడు. అదేమిటి అనంటే ఒక ఇతిహాసాన్ని చెప్తున్నాడు. పూర్వకాలంలో మను వంశంలో ఖనినేత్రుడు అనేటువంటి పేరు గల ఒక రాజు ఉండేవాడు. దుష్టుల యొక్క సాంగత్యం బాగా ఆయనకు ఏర్పడ్డది. అనేక రకాలైనటువంటి వ్యసనాలకు గురైనాడు. ఆయన తండ్రి గారి చేత పరిపాలింపబడ్డ సమయంలో కోశాగారాల నిండా ధనము బాగా ఉండేది. చివరికి ఏమైపోయినది? ఉన్నటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనాన్ని దేవాలయాలకు ఉపయోగించలేదు. ఆ ధనాన్ని మహాత్ములకు ఎవరికి దానాన్ని చేయలేదు. బీదసాదులకు ఆ ధనాన్ని పంచలేదు. మరేం చేసినాడు అనంటే భోగలాలసుడై ఉండి అనేక మంది వ్యసనపరులతో కూడుకున్నటువంటి వాడై కోశాగారగతమైనటువంటి ధనాన్నంతా కూడా ఆ విధంగా ఖర్చు చేసినాడు. కానీ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో తెలియదు కానీ ఒక సత్పాత్రుడైనటువంటి పుత్రుడు ఉదయించినాడు. చక్కని కుమారుడు పుట్టినాడు. వాని పేరు సువర్చసుడు అని. పుట్టినప్పటి నుండి కూడా అనేక రకాలైనటువంటి ధర్మాలయందు శ్రద్ధ, ఆసక్తి, వినయవంతుడు, సుశీలుడు, అనేక రకాలైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసినాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ఏ ప్రజలున్నారో వాళ్ళంతా కూడా ఈ ఖనినేత్రుడు అనేటువంటి పేరు గలవాడు వ్యసనాలకు బానిసైనాడు. రాజ్య పరిపాలన వానికి సరైనటువంటి రీతిలో కొనసాగడం లేదు. వాని అధీనంలో ప్రజలమైన మనమంతా కూడా చాలా దుఃఖాలను అనుభవిస్తున్నాము. అందుకని తొందరగా వాణ్ణి తొలగించి వాని కుమారుడైనటువంటి ఏ సువర్చసుడున్నాడో వాణ్ణి రాజ్యంలో పెట్టాలి అని కోరుకున్నారు. అందరి కోరిక ఫలించినది. ఖనినేత్రుణ్ణి తొలగించినటువంటి వాళ్ళని సువర్చసుడిని ఉత్తరాధికారిగా చేసినారు. సువర్చసుడు రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించే సమయంలో మొట్టమొదట చేసిన పనేమిటి అంటే కోశాగారంలో ఉన్నటువంటి ఏ ధనం ఉన్నదో రాశులకు రాశులుగా ఆ ధనాన్ని ఉపయోగించి బీదసాదులకందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి పనులన్నిటి కూడా చేసినాడు. చెరువులనన్నిటిని కూడా తవ్వించినాడు. మార్గాలనన్నిటి కూడా చక్కగా చేసినాడు. అంతేకాదు అపూజయన్మహాభాగ శివం పాప నివారణం, పాపాలను పోగొట్టేటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు ఉన్నాడో ఆ శంకరుడిని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి పూజలను చేసినాడు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించినాడు. ప్రతిరోజు ఈ విధంగా ధర్మకార్యాలను ఆచరిస్తూ పోవడం వలన కోశాగారంలో ఉన్నటువంటి ధనమంతా కూడా సమాప్తమైపోయినది. ద్రవ్యానికి ప్రయోజనం ఏది కలదో ఆ ప్రయోజనం సిద్ధించినది. కానీ రాజైనటువంటి వాడు కోశాగారంలో ధనం లేకుండా చేసుకోకూడదు. కోశాగారంలో ధనం లేదు అన్న తర్వాత మళ్ళీ ప్రజలకు ఇబ్బందులే ఏర్పడతాయి. ఏ సమయంలో ఏ విధమైన ఆపద వస్తుందో తెలియదు. ఎప్పుడు వర్షాలు పడతాయో, మునిగిపోతాయో, ఎప్పుడు రోగాలు వస్తాయో, ఎప్పుడు బాధలతో ఉంటారో, ఎప్పుడు అనావృష్టి ఏర్పడుతుందో. అటువంటి సందర్భాల్లో
రాజు తన కోశాగారగతమైనటువంటి ధనంతో ప్రజల యొక్క సంరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత గలవాడై ఉంటాడు. కాబట్టి ధనాన్ని ఎంతవరకు వెచ్చించానో అంతవరకు వెచ్చించాలి ధనమంతా కూడా. అప్పుడు ఆయన సమీపంలో ధనము లేదు, అందుకని దానికి తగ్గట్టుగా సైనికులను ఎవరిని కూడా ఆయన చక్కగా పోషించుకోవడం లేదు. ఆయన దగ్గర ఉండేటువంటి పాదాతి దళం, గజ అశ్వదళాలు ఇవన్నీ కూడా సన్నగిల్లిపోయినాయని భావించి శత్రువులంతా కూడా ఆక్రమించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. శత్రువులంతా కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యము దూరమైపోయినది. ధర్మాన్ని ఆచరించడానికి పూనుకున్నటువంటి నాకు ఇంత భీషణమైనటువంటి పరీక్ష ఏర్పడ్డది అని భావించి కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారి సమీపానికి వెళ్ళినారు. స్వామి, జరిగిన వృత్తాంతం అంతా ఇది. లోకంలో అధార్మికులకే ప్రఖ్యాతి, ధర్మాన్ని ఆచరించేటువంటి వానికి ప్రఖ్యాతి నిలకడ అనేటువంటిది ఉండదా? చెప్పండి, నాకు ఏదైనా ఒక దారిని చెప్పండి అని అంటే అప్పుడు ఆయన జరిగిన వృత్తాంతాన్నంతా కూడా విని అనేక రకాలైనటువంటి ఉపాయాలను సూచించినాడు. ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించే నీకు ఎప్పుడూ కూడా అపజయం అనేటువంటిది ఉండదయ్యా రాజా. తప్పకుండా నీకు మేలు జరుగుతుంది అని ఒక యజ్ఞాన్ని ఆచరించి కొన్ని రకాలైనటువంటి ధర్మాలను ఆయన చేత కూడా ఆచరింపజేయించి విజయాన్ని పొందుదువుగాక అనే ఆశీస్సులను అందించినటువంటి వాడై పంపించినాడు. విచిత్రం ఏమిటి, తన వెనక చెప్పుకోదగ్గ సైన్యము లేకపోయినప్పటికీ కూడా శత్రువుల చేత ఆక్రమింపబడ్డటువంటి తన రాజ్యాన్ని తాను కైవసం చేసుకోగలిగినాడు. శత్రుబలమంతా కూడా జయించినాడు, శత్రుబలాన్నంతా కూడా జయించినాడు. ఆ తర్వాత రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయగలిగినాడయ్యా. ఈ సువర్చసుడనేటువంటి పేరు గల వాడు వెనక తనకు ఏ విధమైనటువంటి బలము లేకపోయినప్పటికీ, పాదాతి దళం కానీ గజాశ్వ దళాలు కానీ ఇవేవీ లేకపోయినప్పటికీ కూడా ఎట్టా జయించగలిగినాడు అంటే సర్వం శత్రుబలం ధర్మేణైవ బలీయస. ధర్మం అనేటువంటి బలం ఉన్నది ఆయనకు. ఆ ధర్మం అనేటువంటి బలంతో ఆయన గెలవగలిగినాడు. అందుకని జగత్తులో మిగతా బలాలు మీకున్నా లేకపోయినా ధర్మం అనేటువంటి బలాన్ని కనుక మీరు సంపాదించినారు అంటే తప్పకుండా శత్రువులను జయించగలుగుతారయ్యా. అందుకని ఆ కాలాంతరంలో ఈ సువర్చసుడనేటువంటి పేరు గల వానికి కరంధముడు అనేటువంటి పేరు కూడా వచ్చినది అని మహాభారత ఇతిహాసంలో ఈ కథను చెప్పినాడు. అందుకని సర్వప్రయత్నేన కుర్యాద్ధన దూషణం. ఏ ధనమైతే తాను సంపాదించి పెట్టినాడో కోశాగారంలో ఆ ధనాన్ని వృధా ఖర్చు చేయకుండా ధర్మము కోసమే గనక ఒకవేళ దాన్ని ఖర్చు చేసినాడు, లేదా అనాథలు అయినటువంటి వాళ్ళను ఉద్దేశించి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలను గురించి ఒకవేళ దాన్ని సద్వినియోగం చేసినాడు అని అంటే అది శ్రేయస్సునిస్తుంది, కానీ మిగతాది మాత్రం శ్రేయస్సునివ్వదు. కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని తానే అనుభవించడానికి ప్రయత్నం చేస్తే ఖనినేత్రునికి పట్టిన గతి పడుతుంది రాజులకు అనే విషయాన్ని మనకు విద్యార్థుల వారు ఈ కథ ద్వారా తెలియజేసినారు. మహాభారతంలోని ఇంకొక ఇతిహాసాన్ని చెప్పినాడు. ఏమిటది అనంటే పుష్పమాలానుసంగేణ సూత్రం శిరసి ధార్యతే జనః సజ్జన సంసర్గాద్ యాతి స్వల్పోపి గౌరవం. మానవ జన్మ ఎత్తిన తర్వాత వాడి జన్మ సార్థకం కావాలి అనంటే సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందాలి. సత్పురుషుని యొక్క సాంగత్యం వలన వానికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే ఉదాహరణ చెప్పినాడు ఇక్కడ. ఒక దారం ఏదైతే ఉంటుందో ఆ దారాన్ని మెడలో వేసుకుంటాం. వట్టిగా దారాన్ని వేసుకుంటామా? పూలను గుచ్చడం వలన పూలమాలికను మెడలో వేసుకుంటాము. పూల యొక్క సాంగత్యం వలన దారం కూడా మెడలో మనం ఎట్లయితే ధరిస్తామో, సత్పురుషుల యొక్క సాంగత్యం వలన మనకు కూడా లోకంలో పూజ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. అదే కనుక ఒకవేళ నిజం కాకపోయినట్టయితే చంద్రుణ్ణి ఎవరయ్యా రోజు నమస్కారం చేసేది? కానీ చంద్రునికి కూడా నమస్కారం ఈనాడు జగత్తులో ఉన్నటువంటి ప్రజలంతా చేస్తూ ఉన్నారు అంటే ఎందుకో తెలుసునా? మహాదేవుడైనటువంటి శంకరుడు శిరస్సును ధరిస్తూ ఉన్నాడు కాబట్టి.
శివునికి నమస్కారం చేస్తే నెత్తిపైన ఉన్నటువంటి చంద్రునికి కూడా ఆ నమస్కారం పోతూ ఉన్నది. చంద్రునికి ఎందుకు లోకంలో ఈ నమస్కార్య భావం ఏర్పడ్డది అనంటే సత్పురుషుడైనటువంటి మహాదేవుని యొక్క సాంగత్యం వలన. అందుకని సత్పురుషుల యొక్క సాంగత్యము చాలా శ్రేష్టమైనది. వీధిలో ప్రవహించేటువంటి ఏ మోరి నీళ్లు ఉన్నాయో వాటికి గౌరవం ఏర్పడుతుంది ఎప్పుడు అనంటే గంగలో కలిసిన తర్వాత. మహాత్ముల యొక్క సాంగత్యం వలన దుష్టులైనటువంటి వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి ఖ్యాతి అనేటువంటిది లభిస్తుంది. ఈ విషయంలో ఒక వృత్తాంతం ఉన్నది, దాన్ని చెప్తాను విను. సామాన్యమైన ధర్మమైనప్పటికీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఏ రాజున్నాడో ఆ రాజు మాత్రం ఎప్పటికీ సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొందాలి. సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని పొంది వాళ్ళ యొక్క సూచనలను స్వీకరిస్తూ ఉన్నటువంటి వాడి రాజ్యాన్ని పరిపాలించే ప్రయత్నాన్ని చేసినట్టయితే తప్పకుండా సుఖశాంతులతో కూడుకోనుంటారు. త్రిశంకు అనే పేరు గల ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకనాడు తన కులగురు అయినటువంటి వశిష్ఠుల వారి సమీపానికి వెళ్ళి వశిష్ఠులతో ఏమన్నాడు అనంటే, అయ్యా, నాకు ఈ శరీరంతో సహా స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరిక ఉన్నది అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినాడు. త్రిశంకు ఈ మాటను అనగానే వశిష్ఠుల వారు ఏమన్నాడు అనంటే, శాస్త్రాల్లో ఎక్కడ కానీ శరీరంతో సహా స్వర్గలోకానికి వెళ్ళడం అనేటువంటిది లేదురా. యజ్ఞాన్ని ఆచరించి సోమయాగాన్ని ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరే ఇతర భోగ శరీరాన్ని ధరించి లోకాంతరాల్లోకి వెళ్ళవచ్చును అనంటే అది ఆయనకు ఇష్టం కాదు. ఆయన అభిమతం అది కాదు. ఇప్పుడేమంటాడు గురువుగారితో, ఒకవేళ మీకే గనక వీలు కాని పక్షంలో, మీ జ్ఞానానికి గనక అది అందని పక్షంలో స్వర్గలోకానికి శరీరంతో సహా వెళ్ళడం అనేటువంటిది మీరు ఏ గ్రంథాల్లో చూడకపోయినట్టయితే ఇంకెవరినైనా తెలుసుకొని నేను సంకల్పించినటువంటి ఈ కార్యక్రమాన్ని చేయించండి అన్నాడు గురువుగారితో. వశిష్ఠుడు సర్వము తెలిసినటువంటి మహానుభావుడు. ఆయన చెప్పినా వినకుండా ఈ విధమైనటువంటి మాట అనగానే కోపానికి వచ్చినటువంటి వాడి, నన్నే అధిక్షేపించి అనుమానించినావా, నీవు చండాలుడవైపోదువుగా కాని శాపం పెట్టినాడు. గురువుగారి శాపాన్ని స్వీకరించినటువంటి ఆ త్రిశంకు అరణ్యాల్లోకి వెళ్ళిపోయినాడు. ఎందుకు అనంటే నల్లనైనటువంటి రూపంతో కూడుకొని ఒక చండాల రూపంలో ఉన్నటువంటి తాను రాజ్యాన్ని పరిపాలించడం ఇష్టం లేక తన కుమారుడైనటువంటి హరిశ్చంద్రునికి రాజ్యాన్ని అప్పయ్య చేత శాపాన్ని పొందినప్పటికీ కూడా ఈ త్రిశంకుకు స్వర్గలోకానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక మాత్రం పోలేదు. అందుకని అరణ్యాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు విశ్వామిత్రుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుని సమీపానికి వెళ్ళి నమస్కారం చేసినాడు. ఎవరవయ్యా నీవు అని అడిగితే, నన్ను త్రిశంకు అని అంటారు, శరీరంతో సహా నేను స్వర్గలోకానికి వెళ్ళాలి అని అంటే అది కుదరదు అన్నారు మా గురువు అయినటువంటి వశిష్ఠుల వారు. ఇంకెవరితోనైనా ఈ కార్యాన్ని చేయించమని అడిగితే నన్ను శాపం పెట్టినారు చండాలుడు గమ్మని. నేను ఇప్పుడు చండాలునిగా సంచారం చేస్తూ ఉన్నాను, నా కోరికను మీరు తీర్చగలుగుతారా అని అడిగినాడు. విశ్వామిత్రుడు దయాహృదయంతో కూడుకున్నటువంటి వాడై, తప్పకుండా నీ కోరికను నేను ఈడేరుస్తాను, యజ్ఞ సంభారాలను తీసుకువచ్చుకో అన్నాడు. యజ్ఞ సంభారాలను తీసుకువచ్చినాడు త్రిశంకు. యజ్ఞాన్ని ప్రారంభం చేయాలి అని సంకల్పించి సత్యలోకాధిపతి అయినటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మ సమీపానికి వెళ్ళినాడు విశ్వామిత్రుడు. అయ్యా బ్రహ్మ, నేను ఈ విధంగా త్రిశంకు కోసం ఈ యజ్ఞాన్ని తలపెట్టినాను అనంటే బ్రహ్మదేవుడు దాన్ని అంగీకరించలేదు. నీవు అంగీకరించకపోయినా పర్వాలేదు, నా తపశక్తితో నేను యజ్ఞాన్ని ఆచరిస్తాను అని అరణ్యానికి వచ్చినటువంటి వాడి విశాలమైనటువంటి యాగశాలను ఏర్పాటు చేసి వాడి యజ్ఞాన్ని ఆరంభం చేసినాడు. అనేక మంది మహాత్ములు వచ్చినారు. యాజ్ఞవల్క్యుడు, జైమిని, శంకుకర్ణుడు, గాలవుడు, పులశ్చుడు, గార్గ్యుడు, అత్రి మహర్షి, భృగువు, వీళ్ళంతా కూడా మహర్షులు వచ్చినారు విశ్వామిత్రుడు చేసేటువంటి యజ్ఞానికి. అందరూ వేదమంత్రాలను చదువుతూ ఉన్నారు. వేదమంత్రాల్లో ఏ దేవతల యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ దేవతలు వచ్చి హవిష్యాన్ని స్వీకరించాలి కదా. కానీ విశ్వామిత్రుడు చేసేటువంటి యజ్ఞంలో ఎవ్వరూ రావడం లేదు దేవతలు.
ఎందుకు అనంటే శరీరంతో సహా త్రిశంకును పంపిస్తూ ఉన్నాడు అని. అందరూ కూడా రాకుండా ఉన్నారు. విశ్వామిత్రుడు బాగా ఆలోచన చేసినాడు. ఓహో, దేవతలు మనం మంత్రాలను చదువుతూ ఉన్నప్పటికి కూడా మంత్రాధీనులై దేవతలు ఎవ్వరూ కూడా నా యజ్ఞానికి రావడం లేదు, ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు అని భావించి శివుణ్ణి గురించి తపస్సు చేసినాడు విశ్వామిత్రుడు. మహాదేవుడైనటువంటి శంకరుడు విశ్వామిత్రుడికి ప్రత్యక్షమైనాడు. విశ్వామిత్ర, నీకేం కావాలో కోరుకోవయ్యా అనంటే, రకరకాలైనటువంటి సృష్టిని చేసే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. ఆయన తపస్సు గొప్పగా ఉన్నది, తపస్సుకు తగ్గ ఫలాన్ని ఇవ్వాలి కావున తథాస్తు అన్నాడు. అంతర్ధానమైపోయినాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు శివానుగ్రహ పాత్రుడైనటువంటి వాడే ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, రకరకాలైనటువంటి సృష్టులను చేస్తున్నాడు. వృక్షాలను సృష్టిస్తూ ఉన్నాడు, పశుపక్ష్యాలను సృష్టిస్తూ ఉన్నాడు, స్వర్గలోకాన్ని కూడా సృష్టించబూనుకున్నాడు, దేవతలను కూడా సృష్టించేందుకు సంకల్పించినాడు. చిత్ర విచిత్రమైనటువంటి సృష్టులను చేస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇంద్రాది దేవతలంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మకి ఈ విషయాన్ని తెలియపరచగానే అప్పుడు బ్రహ్మ పరివారంతో కూడుకున్నటువంటి వాడి విశ్వామిత్రుని సమీపానికి వచ్చినాడు. హే విశ్వామిత్ర, ఏం చేస్తున్నావయ్యా? నేను చేయవలసినటువంటి పనిని నీవెందుకు చేస్తూ ఉన్నావు అని అన్నాడు బ్రహ్మ. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఎందుకు నేను చేస్తూ ఉన్నాను అంటే, వివిధ రకాలైన సృష్టితో పాటు స్వర్గాన్ని కూడా నేను సృష్టించదలిచినాను. కారణమేమిటి? ఇంద్రుడు పరిపాలించేటువంటి స్వర్గలోకానికి త్రిశంకును పంపించాలి అని యజ్ఞాన్ని ఆచరిస్తే దేవతలు ఎవ్వరూ కూడా రావడం లేదు, బ్రహ్మవైన నీవు కూడా అంగీకరించలేదు. అందుకని త్రిశంకు కోసమే నేను ఒక స్వర్గాన్ని సృష్టించాలి అని సంకల్పించినాను అనంటే, అప్పుడు బ్రహ్మ అన్నాడు విశ్వామిత్రునితో, నీవు మాత్రం ఆ పని చేయడానికి వీల్లేదు, సృష్టి ఒకటే ఉండాలి కానీ 4 రకాల సృష్టిలు ఉండకూడదు అని అన్నప్పుడు, అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, ఒకవేళ నేను సృష్టిని ఆపివేయాలి అని అనుకుంటే, మీరంతా నన్ను ఆదేశించదలుచుకున్నట్టయితే నేను ఆ పని నెరవేర్చాలి అని అనుకుంటే, మీరు చేయాల్సిన పని ఏమిటి? శరీరంతో సహా ఈ త్రిశంకును స్వర్గలోకానికి తీసుకువెళ్ళండి అన్నాడు. అనేనైవ శరీరేణ త్రిశంకు నృపసత్తమ. ఈయన కనుక ఒకవేళ వెళ్ళినాడు స్వర్గలోకానికి అంటే నాకు సృష్టితో అవసరం లేదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు అంటే, నీవు సృష్టిని ఆపివేయవయ్యా, నీవన్న ప్రకారంగా ఈ మహారాజును మేము నాతో పాటే తీసుకొని వెళ్ళి స్వర్గలోకంలో వదిలిపెడతాను అని బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలతో కూడుకున్నటువంటి వాడే త్రిశంకును శరీరంతో సహా తీసుకుని వెళ్ళి స్వర్గలోకంలో ఉంచినాడయ్యా అనే ఈ కథనంతా కూడా చెప్పి, అప్పుడు విశ్వామిత్రుడు కూడా బ్రహ్మదేవునితో ఏమన్నాడు అంటే, హే బ్రహ్మ, దేవతలపైన కోపంతో నేను ఏదైతే చేసినానో నా అపరాధాన్ని మన్నించండి. సృష్టికి ప్రతి సృష్టిని నేను చేసేటువంటి వాడిని గాను, కాకపోతే త్రిశంకు నన్ను ఆశ్రయించినాడు కాబట్టి ఆశ్రయించినటువంటి వాని యొక్క కోరికను నెరవేర్చడం ధర్మము అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పనిని చేసినాను అన్నాడు. కథ సుఖాంతమైనది. శరీరంతో సహా ఆయన స్వర్గలోకానికి వెళ్ళగడినాడు. మహాభారతంలోని ఈ కథావృత్తాంతాన్ని విద్యార్థుల వారు మనకు తెలియజేసి ఏమంటూ ఉన్నారు అంటే, తస్మాదేవ హి సంసర్గ సతాం సంపత్ప్రదాయక. అందుకని శ్రోతలారా, సత్పురుషుని యొక్క సాంగత్యం ఏం చేస్తుంది అనంటే, అన్ని రకాలైనటువంటి సంపదలు వచ్చేట్టుగా చేస్తుంది. అరణ్యానికి వచ్చినటువంటి త్రిశంకుకు నయా పైసా లేదు ఖర్చు పెట్టి ఏదైనా కార్యక్రమం చేద్దాము అనంటే, కానీ విశ్వామిత్రుడిని ఆశ్రయించినాడు కాబట్టి సత్పురుషుణ్ణి, ఆయన ఆశ్రయాన్ని పొందినటువంటి ఆ త్రిశంకుకు యజ్ఞయాగాదికలు 16 మంది ప్రధానమైనటువంటి మహానుభావులైనటువంటి ఋషివర్యులే కాకుండా ఆకాశమంతా పందిరి వేసి భూమండలమంతా పీటలు వేసి యజ్ఞాన్ని ఆచరించేటువంటి యోగ్యత ఆయనకి ఏర్పడ్డది అనంటే, అది దేని వల్ల లభించినది? సత్పురుషుని యొక్క సాంగత్యం వల్ల లభించినది. అంతేకాదు, అనుకున్న కోరికను ఈడేర్చుకోగలిగినాడు. శరీరంతో సహా స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరికను ఈడేర్చుకోగలిగినాడు. అది కూడా ఎట్లా తీరినది అనంటే, అది కూడా విశ్వామిత్రుడని కోరికలను నెరవేర్చుకోవాలి అని అనుకుంటారో, ఉన్మార్గము నుండి నేను తొలగిపోయి నాకు ఉత్తమమైనటువంటి సన్మార్గము లభించాలి అని అనుకుంటారో, వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఒక్కటే, అది కేవలం సత్పురుషుని యొక్క సాంగత్యం వలన లభిస్తుంది. ఏన సిద్ధ్యతి సర్వేషాం అభిలాష ఫలోదయ.
అందుకని హే శ్రోతలారా, మీరంతా కూడా సత్పురుషుని యొక్క సాంగత్యాన్ని చేయండి అని ఈ విషయాన్ని తెలియపరచడానికి ఈ కథలన్నిటి కూడా చెప్పినాడు. ఇంకా అనేక రకాలైనటువంటి రాజైనటువంటి వాడు ఇంకా ఏ విధంగా ఉండాలి అనే తెలియపరిచేటువంటి రమ్యమైనటువంటి కథలతో కూడుకున్న ప్రవచనాన్ని రేపు మనం విందాము. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.